Hey guys, welcome back to my channel. This is Foti. Hi guys, na peru Prithvi. Veedu evaro telusa? Ma anna. Anna. Perke Anna. Perke Anna. Chintappa. Veedu ee roju mutton em chestunavu? Mutton palav. Mutton palav antam. Em annitni biryani ani antam. Veedu edo kotta perlu pedtundu. Igo mutton ready ga undi. సో ఏం చేస్తాడో చూద్దాం. వీడికి వచ్చారా అదో కూడా తెలియదు నాకు. ఈ రోజు మేము తింటామా లేదో కూడా తెలియదు. అరే తింటామారా ఈ రోజు? మస్తు వండుతా తింటాం చూడు. నేను చెప్పాలి రా అది మస్తు వండుతామని. సరే చేసినాక చూద్దాం ఎట్లా చేస్తాడో చూద్దాం. చెప్పరా ఏం చేస్తున్నావు? సరే వంట చేస్తున్నావు కానీ నువ్వేందో చెప్పురా, పేర్లు చెప్పు. ఏమేమి వేస్తున్నావు అందులో? పట్ట, ఆకు, యాలికలు, లవంగాలు, మిరియాలు, ఇదేందో నాకు తెలీదు. ఇదేదో ఆకంట. జీలకర్ర జీలకర్ర వేసేసి చేస్తాడంటే. ఇదేంటి? పువ్వు. ఓకే పువ్వు అంట ఇదేందో. సరే ఇవన్నీ ఇప్పుడు ఏం చేయాలి? ఆయిల్ పోసుకున్నావా? ఆయిల్ పోసుకున్నా. ఓకే గిన్నెలో ఆయిల్ పోసుకుండు. ఇప్పుడు ఇవి వేసేస్తుండు. ఓకే అమ్మో ఏమో పట్ట పట్ట అంటున్నారు. ఇట్లా చిమ్ని కూడా ఆన్ చేసుకోవాలి అప్పుడప్పుడు. దీంతో పాటు ఆనియన్స్, కొంచెం మిర్చి వేసుకోవాలి. ఇంకా అంతే. పుదీనా మళ్ళీ వేసుకోవాలి. ఓకే వెంటనే వేస్తే ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఓకే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలంట. ఏమో ఏం చేస్తుండో ఏమో ఈరోజు తింటామో లేదా నాకు డౌటే. సరేనా అన్ని చేసి పెడితే వచ్చిండమ్మ తిప్పనికే. లాస్ట్కి ఆనియన్స్ కట్ చేసినాం, పచ్చిమిర్చి కట్ చేసినాం, అన్ని కట్ చేసి అన్ని సెట్ చేసి పెడితే అప్పుడు వచ్చిండు మహాన్ భావుడు ఫ్రేమ్లోకి. చూడండి ఒక పాకెట్లో ఏంట్రా ఇంత స్టైల్ వండుతున్నావు? 2 చేతులతో వండురా. ఇప్పుడు డీప్ ఫ్రై కావాలి కదా, దానికోసం చూస్తున్నా. మా బావ ఎప్పుడు వస్తాడు? మీ బావనా? నువ్వు పిలిచినావా? పిలిచినా బావని. అయితే వస్తాడేమో తెలియదు. పలావ్ చేస్తున్నా రమ్మని చెప్పిన. మటన్ నీ వెనకాల నేను ఏం చేసిన తెలుసా? ఫోన్ చేసి వాడు చేస్తాడంట. చేసిన తర్వాత టేస్ట్ మంచిగా అయితే నేను నీకు మెల్లగా ఫోన్ చేస్తామని రా, అప్పటి వరకు రాకని చెప్పిన. మళ్ళీ వచ్చిన తర్వాత పాపం మా ఆయన బాలు ఎందుకు అవ్వడం. ఏం కాదు, బాగా ఎట్లున్నా కూడా అడ్జస్ట్ అవుతుంది. కొంచెం అల్లం పేస్ట్, మటన్ ఉందంటే అందులో అల్లం ఎల్లిగడ్డ కంపల్సరీ టేస్ట్ వస్తుంది. ఇంకొంచెం పడుతుంది రా, ఇంకొంచెం పడుతుంది రా చింతప్ప. వీడికి రాదు సార్, వీడికి ఏమో సార్ నాకు డౌటే సార్ ఏం చేస్తాడేమో. చాలు కొంచెం పసుపు, 1.5 టేబుల్ స్పూన్. ఓహో ఎంత సున్నితంగా కలుపుతుంది చూడండి. సాల్ట్, కొంచెం అంట చేస్తుంది మటన్ పులావ్. మళ్ళీ అందులో కొంచెం అంట కేజీన్నర చేస్తుండే ఇంతమందికి. ఇంకా పడుతుంది రా. చాలు. క్లీన్ చేసుకున్నాం మటన్ క్లీన్ చేసేసుకొని ముక్కలు వేసేసుకుంటున్నాం. మటన్ ఉడుకుతున్నప్పుడే ఒక 1/2 కప్ పెరుగు వేసుకుంటే చాలా బాగుంది పలావ్. అందులో పెరుగు వేసేస్తుండు. పెరుగు వేసినాక నెక్స్ట్ ఇంకేం వేయాలి చెప్పేసి. నిమ్మకాయ రసం వేసుకోవాలి.
అన్నీ వేసేసినాక కలుపురా. ఏందా సార్ అన్ని మేమే చెప్పాల్సి వస్తుంది దీనికి. అగో నిమ్మకాయ రసం పోసేసిండు. ఈడి కలపడంలోనే సరిపోయింది. ఈడు పుదీనా వారా ఇప్పుడే వేస్తే మాడిపోతుంది. ఆల్రెడీ సగం మాడగొట్టినావు, మళ్ళీ మాడిపోతుందంట. ఏదో మేడం మీ అంత కాకపోతే ఇది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా గెస్ చేయండి ముందే మీరు, మొత్తం వీడియో చూడక ముందు. సరే ఇప్పుడు అది ఎంతసేపు పెట్టాలరా? ఒక 5 to 10 minutes కుక్ అయితే మటన్ టెండర్నెస్ జ్యూసీ లాగా వస్తే ఇంకా సోకుడ్ రైస్ తీసుకొని దీంట్లో వేసేసి సోకుడ్ రైస్ సోకుల రైస్ తీసుకొని సోకులు ఎక్కువ సోకుడ్ రైస్ అండి. సోకుడ్ రైస్ ఏదో ఇంగ్లీష్ వచ్చిరాని ఇంగ్లీష్ సంజీవేశ్వర్ చదువుకున్నాను. అయితే ఇప్పుడు అది 10 minutes అది మాడిపోతుందా ఏమైతుందా ఏమన్నా కానీ ఆ 10 minutes మాత్రం పెట్టాలంట. ఉడుకుతుంది అంతే. ఏమో సార్ నాకు నమ్మకం లేదు సార్. నమ్మకం లేకపోతే మా వదిన వస్తుంది, మా వదిన అడుగుతా. వదినా ఏం చేస్తున్నావు? వచ్చిండు అన్న వస్తాడు. పెద్దన్న వచ్చిండు. పెద్దన్న వచ్చిండంటే వెనకాలనే ఆటోమేటిక్ వద్దాం ఒకసారి చూడు. హాయ్ అప్పు. హాయ్ హాయ్. యాక్చువల్లీ ఆఫీస్ టైం అవుతుంది, నాకు పులావ్ అని చెప్పాడు, వెయిట్ చేస్తున్నా. చూద్దాం అది అవుతుందా ఇప్పుడు మా వద్ద తిట్టదా లేదా చూద్దాం. చింటూ వద్దా చూడొచ్చా? చూడొచ్చు, తినొచ్చు కూడా. ఉడుకుతుంది, బాయిల్ అవుతుంది మటన్. మరి నాకు వెజ్ చేయవా చింటూ? వెజ్ నీకు ఎగ్ రైస్ చేసిస్తా, ఎగ్ పలావ్ చేసిస్తా, ఎగ్ పలావ్ చేసిస్తా. ముద్ద కోసము ఎగ్ ఫ్రైడ్ రైసా? ఎగ్ పలావ్ అంటే ఈ పలావ్ అసలు నీకు వంట చేయడం వచ్చా? జరుగు, నేను చేస్తాను. వద్దులే స్వాతి, జాగ్రత్త. సరే ఆగు. పెద్దన్న వచ్చిండు అంతా అయిపోయిన తర్వాత వచ్చి నేను చేస్తా అంటాడు. ఇప్పుడు ఇది ఆనియన్ చేయాలి. లాస్ట్ వీడికి ఏం రాదు, వీడు వచ్చి అన్నింటికేదే వేస్తాడు. వీడికే ఏం రాదంటే తగినంత పుదీనా, తగినంత పుదీనా, కొంచెం పసుపు, పసుపు తగినంత. మీకు చెంచా ఎంత అయితే అంత. ఇగో జీరా పొడి ఎంత కావాల్సింది? జీరా పొడి అంట. మీ ఇద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇది జీరా, ఇది జీరాకి ఇది ఒక వాడు పొడి. వేసిన దాంట్లో ఆల్రెడీ మళ్ళీ వీడు వచ్చేస్తాడు. జీరా తెలుసా మీకు? జీరా అది చేస్తే బాత్రూమ్ లో డబ్బా బాగుంది మా డబ్బా చాలా బాగుంది. గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా. చూడండి ఈ డబ్బా ఎవరిది అనుకుంటున్నావు? గెస్ చేయండి. ఇంత పాత నేను చేయొచ్చా? చెయ్యి. అమ్మమ్మది ఎంత క్యూట్ ఉంది. అమ్మమ్మ దగ్గర అన్ని క్యూట్ ఉంటాడు. వేసుకో. అవును అలా అన్ని అమ్మమ్మయ్యే చేసినట్టే. నేను ఏదో పుదీనా ఎప్పుడు వేస్తావు చింటూ? ఇంతకు ఎక్కడి వరకు వచ్చింది మటన్? పులావా ఎక్కడి వరకు వచ్చింది? బాగా చివరస్తా వరకు వచ్చిందా? కనిపించని ఇవ్వట్లేదు అసలు. చూద్దామంటే వదినా మర్ది పెట్టుకోండి. ఒక ఫ్రేమ్ లోకి ఇంతమంది వచ్చి నన్ను చేయనిస్తలేరు ఎందుకు? వంటరానోనికి ఇక ఎవరు వచ్చినా ఇగో ఇదే మాట్లాడతారు. ఇవన్నీ సహాయం కోరుకుంటున్నా. అవును. రెండా? ఎన్ని నీళ్ళు? ఒక్కోడు వంట చేయనికే అమ్మ, మమ్మీ, పెద్దమ్మ, వదిన, ఇంకా రుతురు తిట్టుకు. ఇందులో హాట్ వాటర్ హీట్ చేసుకోవాలి. ఈ హాట్ వాటర్ ఇందులో వేసేసి తర్వాత ఇంకేం చేస్తాడో నెక్స్ట్ చెప్తాడు. నెక్స్ట్ షెఫ్ చెప్తాడమ్మా. చెప్పిన మాట వినడం లేదు. ఎక్కడి వరకు వచ్చిందండి? వచ్చింది. మీరు ఇప్పుడే చేశారా? ఎప్పుడు చేస్తుంటారా? లేదు, ఇది మా మీద ప్రయోగమా? ఫస్ట్ టైం చేస్తున్నా. చింటూ ఆఫీస్ ఉంది, చింటూ ఆఫీస్కి వెళ్ళేది ఉంది. ఏం కాదు నా ధైర్యంగా ఉండు. ఇగో చింటూ, ఇది దీంట్లో వేసుకోవాలని చెప్పి ఇప్పుడే ఒక చిన్న
బ్యాచులర్ కష్టాలు ఉంది. నువ్వు బ్యాచులర్ ఎప్పుడు ఉన్నావురా? పెళ్లి కాలేదు కాబట్టి బ్యాచులరే. అచ్చా, పెళ్లి కాలేదు. వీడియో మధ్యలో ఇంకేం చేస్తున్నావురా? ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఇదేం తెలుసా, మా వదిన చేసిన మ్యాంగో ఐస్ క్రీమ్, నేచురల్ అన్నమాట. హోమ్ మేడా? కంటే ఇది బాగుంది. హోమ్ మేడా? హోమ్ మేడ్. సరే, న్యాయం చేస్తున్నాం కదరా వీటికి. దీంట్లో కాజు కూడా ఉంది. మొన్న ఐకియాకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాం ఇవి. దీనికి మాత్రం 100% న్యాయం చేస్తున్నాం. 100 రూపీస్కి వచ్చినాయి. డైలీ ఐస్ క్రీమ్ తినడే. మా చెల్లి కొనద్దు వద్దు అనింది, కానీ నేనే బలవంతంగా తీసుకోవడం వల్ల ఇదంతా. ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్ చెయ్యకు. నేనే కొందామంటే వీళ్ళందరూ ఎందుకు అని అన్నారు. ఇప్పుడేమో మంచి లప్ప తింటారు. చూడు ఎంత టేస్టీగా ఉంది తెలుసా ఇది. ఉంటది. ఏం రా, నువ్వు వంట చేస్తున్నావా తింటున్నావా? రెండు చేస్తున్నా. చింటూ నిజం చెప్పు చింటూ, నాకు డౌట్ అసలు నువ్వు ఇంకా ఎప్పుడన్నా పులావ్ చేసావా? నిజం చెప్పు. ఎందుకు చేసినాం చాలా సార్లు. నాకేదో ఉన్నప్పుడు చేసాం, నమ్మకం లేదు దొరా. ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేసేసుకొని పెట్టేసుకున్నాం. ఇది ఫ్రై చేసి జస్ట్ ఫ్రేమ్ లోకి వచ్చి బిల్డప్ కొడుతుండే అంతే. ఇవన్నీ మమ్మీ చిన్నమ్మ అందరు కలిసి ఇవన్నీ సెట్ చేసి ఇచ్చి స్వాతి చేసింది ఈ ఫ్రై, అందుకే ఇంత డీప్ గా అయింది ఫ్రై. నేను ఏం చేయలేదు, నేను కూడా జస్ట్ ఫ్రేమ్ లోకి వచ్చిన అంతే. నిజం చెప్పు స్వాతి, నువ్వే కదా చేసింది ఇది, మాడగొట్టింది. చింటూ అసలు ఒకసారి చూపిస్తావా? ఫ్రేమ్ లో చూపిస్తావా? చూడు మటన్ ఎంత బాగా. ఇంతకు ఏం వేసావో చెప్పు, అందులో వేసావా? అన్ని వేసాను, ప్రేమతో కలిపి వేసాను. నెక్స్ట్ ఎగ్ పులావ్ కూడా చేస్తారు నా కోసం, చూద్దాం. అమ్మో ఇప్పుడు స్వాతి టర్న్. అయ్యా ఎంత పెద్ద మాట తింటామా లేదా నాకు డౌట్ వస్తుంది. నా కలుపుడు చేసి ఇంకా భయపడకండి మీరు. ఏందో సరే కల్పనకి కూడా స్వాతి ఎప్పుడైనా మటన్ చేసినావా ఇంట్లో? చేసిన ఒక్కసారి ఒకటేసారి చేసిన, మంచిగా మీకు నెక్స్ట్ టైం చేసి చూపిస్తా. మా అన్న బాధ మనది, కూర ఖరాబ్ చేయగలడు మటన్ అని చెప్పి. ఇంత కాస్ట్లీ మటన్ సార్, ప్రయోగాలు చేస్తే ఎట్లా సార్? అది ఇప్పుడే పెట్టినావా, అది మస్తు టైం పడుతుంది ఉడకాలి. ఒక 20 minutes వరకు అయినా ఉడకాలి. ఉడికిన తర్వాత మళ్ళీ వద్దాం. ఉడికిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ కొంచెం ఇదైతే వాటర్ హీట్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. మనము ఇంతసేపు సోక్ చేసుకున్న రైస్ వేసుకుంటే ఒక 10-15 minutes అలా పెట్టేసి మూత పెట్టేస్తే దమ్కి పెట్టాలా? దమ్కి పెట్టేస్తే మనకు పలావ్ రెడీ అవుతుంది. సరే, ఇప్పుడు రైస్ వేసి కొంచెం వాటర్ ఇది అవ్వాలి, కొంచెం వాటర్ హీట్ అయినాక. సో ఇవి వాటర్ హీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. నానబెట్టుకున్న రైస్ వేయాలి. ఇంకా అన్ని నాతోనే చెప్పిరా నువ్వు పనులన్నీ. అందుకే పార్ట్నర్స్ అంటారు, క్రైమ్ పార్ట్నర్స్. ఇప్పుడు అది బాగా వచ్చింది అనుకో, క్రెడిట్ నేను తీసుకుంటా. బాగా లేదనుకో నీ మీద దోచేస్తా. ఏం ప్రూఫ్ ఉన్నా కూడా పర్లేదు, పెద్దమ్మ లాస్ట్ కి నిన్నే తిడుతుంది. ఇది ఇప్పుడు ఫెయిల్ కావాలి, మా మమ్మీతో ఉంటది చూడండి. ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చిపోయింది, అది గిట్ట కొంచెం ఇది కావాలి నిన్ను వేసుకుంటారా అని. అది ఫెయిల్ అయితే మాత్రం నీకు ఉంటది రా చింతగా. నిన్నే అంటది పెద్దమ్మ. నీకు మూడింది. ఏం లేదు. ఇప్పుడు ఈ రైస్ అంతా వేసేసిన తర్వాత కొంచెం దమ్కి వచ్చిన తర్వాత అప్పుడు మీద నుంచి కొత్తిమీర పుదీనా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. వేసే గైస్ రెడీ అయిపోయింది. ఇంతకు ముందు వేసినాం కదా రైస్, వేసిన తర్వాత అందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా వేసేసి మూత పెట్టేసినాము. ఒక 15 minutes వరకు అట్లా వదిలేసినాము. ఆల్రెడీ రైస్ మనం నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది. సో చూడండి పలావ్ రెడీ. సో ఇది టేస్ట్ చూసి చెప్తాం. బాగుంటే నాకు తెలిసి ఏందో బాగుంటే అన్న క్రెడిట్ వస్తుంది, బాగాలేకపోతే స్వాతి క్రెడిట్ తీసుకుంటుంది.
బాగా వచ్చినా బాగాలేకపోయా. సరే తినాల్సిందే. అందరం కలిసి తిని చెప్తాం. నేను సాహసం చేయాలి, సాహసం చేయదలుచుకోలేదు. మంచి లేదు, ఇగో ముక్క అయితే ఉడకలేదండి. ఇగో చూడండి ఎట్లా చేసిర్రు మొత్తము. ఏదో సండే రోజు మంచి హ్యాపీగా తిందాం అనుకుంటే చూడండి మొత్తం ఖరాబ్ చేసేసారు. ఏదో చేస్తా అని చెప్పి ఏదో అయింది అది. మటన్ మంచిది మటన్ మంచి లేదంట. మటన్ ఏం మంచి కూర తీసుకురావాలా ఇంటికి? సరే టేస్ట్ చేసి చెప్తాం ఎట్లుందో. నువ్వు కదా తినాలి షాపు. నేను కాదు చేసింది, స్వాతి. వీడియో అంతా నువ్వే కనిపించు. ఏంటో ఎక్స్ప్రెషన్ ఎట్లుంది? సాల్ట్ లేదా? నీకేం నచ్చింది ఇందులో? బగారా అన్నము దానిలో అక్కడక్కడ ముక్క అంతే, ఏం పెద్ద విషయం ఏం లేదు. ఇలా ఎట్లా ఏం రివ్యూ చేయాలని ఆలోచిస్తాను. రివ్యూ ఒక్క నిమిషం. Flop. ఫ్లాప్ అయింది. నా ఎగ్ బిర్యానీ మాత్రం సక్సెస్ అయింది. ఎవరు చేసారు ఇది? ఇది టేస్ట్ చేయండి ఫస్ట్. ఇది బాగుంది, మళ్ళీ చేతులు కష్టపడి చేసాం. మటన్ అంతా బొక్క. గైస్ మటన్ పులావ్ అయితే మంచిగా ఉంది. నేను ఊరికే చెప్పిన వాడిని ఎట్టిద్దామని చెప్పి. మంచిగా ఉంది. సో మటన్ పులావ్ ఫ్లాప్ అయింది కాదు, సక్సెస్ వీడికి సక్సెస్ అయింది. దాంట్లో సాల్ట్ ఒకటే తక్కువ ఉంది అంతే. వీడికే పెట్టా, నువ్వే తినరా మొత్తం. రేపు ఎల్లుండి అవతలెల్లుండి మొత్తం 3 రోజులు నీకు అదే పెట్టు. ఫ్రిడ్జ్ లో పెట్టి మరీ పెడతా. ఇప్పుడు నేను లాస్ట్ లో చూపిస్తాను. పలావ్ మొత్తం తినేసి నేనైతే తినాలి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. హోప్ యు లైక్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Very happy to watch the vlog.